తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ప్రతి ఏటా పుట్ల కొద్ది వరి ధాన్యం పండుతోంది. ఏటేటా గోదాముల్లో బియ్యం నిల్వలు పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడికి మాత్రం బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న సన్న బియ్యం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్ ధరలకు, రిటైల్ మార్కెట్ ధరలకు పొంతన లేకుండా ఉంది. ధరల నియంత్రణపై సివిల్ సప్లై శాఖ పర్యవేక్షణ పెంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బియ్యం పిరమైపోతోంది. ఒకప్పుడు అన్నం వండితే పరమాన్నంగా భావించేవారట. కరువు కాలంలో గంజినీళ్లు తాగి గటుక తిని బతికిన మన తాతలు పండుగ రోజే బియ్యమన్నం వండుకునేటోళ్లమని చెప్పేటోళ్లు. మళ్లీ ఆ పాత రోజులు దాపురిస్తాయా? సామాన్యుడి కుండలు బియ్యానికి నోచుకోని రోజులొస్తాయా? గంజినీళ్లే అమృతంగా తాగి ఆకలి తీర్చుకునే కాలమొస్తుందా? గట్క సంకటితో బతుకు వెళ్లదీసే దుర్భరానికి అడుగులు పడుతున్నాయా? రోజు రోజుకు పెరుగుతున్న సన్న బియ్యం ధరలు చూస్తే అవునని అనిపిస్తోంది. బియ్యం కుండలో పడకముందే కుతకుతలాడుతున్నాయి. పొయ్యి మీద పెట్టకముందే మంటలై మండుతున్నాయి. ఊహించని రీతిలో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూ చూడని ధర పలుకుతున్నాయి. తాజాగా సన్న బియ్యం రికార్డ్ స్థాయిలో 60 రూపాయల ధర దాటింది. గతేడాది ఏ గ్రేడ్ సన్న బియ్యం కిలోకు 48 నుంచి గరిష్టంగా 54గా ధర పలికింది. కానీ ప్రస్తుతం కిలో 60 నుంచి 70 వరకు పెరిగిపోయాయి. ఉత్పత్తి డిమాండ్ ధరలపై ప్రభావం చూపిస్తాయి. కానీ బియ్యం ధరల విషయంలో అధికారిక లెక్కలు మార్కెట్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో పెరిగింది. నిరుడు రబీ సీజన్ లెక్కల ప్రకారం దాదాపు 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. గతంలో కంటే 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఎక్కువగా సేకరించినట్టు సివిల్ సప్లై శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం అందుబాటులో ఉన్న ధరలు మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే బియ్యం రోజు రోజుకు మంటలు మండే స్థాయికి ఎదిగిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట వారి చేతి నుండి వెళ్ళిపోయి దళారు చేతిలో పోయిన తర్వాత ఇవాళ బియ్యానికి రేట్లు పెరిగి ఒక బ్లాక్ దందాగా ఏర్పడి ఇది జరుగుతుంది. సామాన్య ప్రజలు ఒక క్వింటాకు 5 నుండి 6 వేలు పెట్టి కొనలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అలాంటి ధరలు పెరుగుతున్నాయి. ఒక ఫ్యామిలీకి కావాలన్నా కనీసం ఒక 3 నుండి 4 క్వింటాల బియ్యం అవసరం. అలాంటిది ఒక 20 నుండి 25 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. వీటికే ఇన్ని డబ్బులు ఖర్చు పెడితే అనునిత్యం నిత్య అవసర సరుకులకు ఇంకా ఏ విధమైన ఖర్చులు పెట్టాలి? దీన్ని వెంటనే ప్రభుత్వం గ్రహించి వారిపైన చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుచున్నాను. ఒకవైపు నిత్యవసర సరుకుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు పెరిగిన బియ్యం ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడచిన నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్ బియ్యం ధర 1000 నుంచి 1500కు పెరిగింది. రాష్ట్రంలో గతేడాది క్వింటాల్ బియ్యం ధర 3500 నుంచి 4500 వరకు ఉండేది. ఇప్పుడు బియ్యం రకాన్ని బట్టి హెచ్ఎంటీ, బీపీటీ, సోనా మసూరి బియ్యం ధరలు 6200 నుంచి 7000 వరకు ధర పలుకుతున్నాయి. హైదరాబాద్లో సాధారణ రకం బియ్యం 26 కిలోల బస్తా ధర 180 నుంచి 250 వరకు పెరిగింది. గతంలో 1200 ధర ఉన్న 26 కిలోల బస్తా ధర ప్రస్తుతం 1500కు పైనే పలుకుతోంది. ఇక ఫైన్ క్వాలిటీ బియ్యం 26 కిలోల బస్తా ధర 1650 నుంచి 1800 దాకా ఉంది. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైస్ తీసుకోవడానికి చింతలకి వచ్చాము. ఎక్కడ చూడు రేట్లు పెరిగిపోయినవి. ఫస్ట్లాగా అసలు లేనే లేవు. రైస్ ఎక్కడ చూసినా రేట్లు మండిపోతున్నాయి. కొనేలాగా లేదు అసలు. ఇప్పుడైతే కొనేలాగా లేదండి. చాలా రేట్లు అయిపోయినాయి. కేజీ 60 చెప్తున్నారు, 55 చెప్తున్నారు, 65 చెప్తున్నారు. గతంలో తక్కువ ఉండే అండి. ఇప్పుడైతే మరీ ఘోరంగా ఉన్నాయి. ఏంటో మరి డబ్బులు పెట్టలేం కదా. వచ్చేది తక్కువ, కట్టేది ఎక్కువ అన్నట్టు అయిపోతుంది. లాస్ట్ టైం 40-45 ఉండి మంచి ఎక్కువ 50 ఎంఎల్ పొడి మీద పర్చేది 71 రూపాయలు కూడా మేము కొనవలసి వచ్చింది. 72 రూపాయలు మాకు పడింది. ఇది మిరియాలు కూడా ఎక్కువ మిరియాలు కూడా నుంచి వస్తాయి. లోపల కలిసి నుంచి వస్తాయి. క్వాలిటీ ఉన్నాయితే రేట్ ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీ తక్కువ ఉన్నాయితే రేటు తక్కువ ఉన్నాయి. కొత్త బియ్యం అయితే ఉన్నాయి కానీ అందరూ తినలేరు కాబట్టి పాత బియ్యం కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది. సేల్స్ కొంచెం తక్కువ. అందుకని చాలామంది కూడా ఊరి నుంచి కూడా తెచ్చుకోవడానికి
మళ్ళీ మనకి ఈ పంట వచ్చాక కొంచెం ఈ 3-4 నెలల్లో మళ్ళీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది, మార్కెట్లో బియ్యం నిల్వలకు కొదవలేదు. మరి ఎందుకు ప్రతి ఏటా బియ్యం ధరలు పెరుగుతున్నాయి? మిల్లర్లు, రీటైల్ వ్యాపారుల మాఫియా వల్లే బియ్యం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ రాకముందు మిల్లర్లు, వ్యాపారులు క్వింటాల్ ధాన్యంపై 4% పన్నులు చెల్లించేవారు. కానీ జీఎస్టీ అమల్లోకొచ్చాక వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులు పూర్తిగా తొలగించారు. బియ్యంపై వ్యాట్ను సైతం పూర్తిగా ఎత్తేశారు. కానీ సామాన్యుడికి మాత్రం ఫలితం దక్కటం లేదు. పన్నులు రద్దు చేసిన బియ్యం ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. మిల్లర్లు, రీటైల్ వ్యాపారులు కుమ్మక్కై కొనుగోలుదారులను దోచుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ ఈ అంశంపై దృష్టి పెడితేనే బియ్యం ధరలు నియంత్రణలో ఉంటాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 2000 ఇచ్చారండి, 250 ఇచ్చారండి. 2000 ఇస్తే 250 ఇచ్చారా? అంటే గతంలో ఎట్లా ఉండే రేటు? గతానికి ఇప్పటికి ఎంత పెరిగింది? అప్పటికి ఇప్పుడు అప్పుడు 1400 ఉండేదండి, 1200 ఉండేదండి. ఇదే బ్యాగ్ అండి, ఇంత పెరిగింది. ఎంతమంది ఉంటారు మీరు? ఎన్ని కిలోలు పడతాయి? ఎంతమంది ఉంటారు? మీకు ఎన్ని కిలోలు పడతాయి? మీ ఇద్దరు ఉంటామండి. మా పాపాలు వస్తుంటారు, వెళ్తుంటారు. అంటే ఇప్పుడు పెరిగిన ధరలు మీకు భారంగానే ఉన్నాయా? మరి భారం కదండి. వాచ్మెన్ జీతం వచ్చేదేమో 7000 అండి, 8000. మాకు వచ్చేది తక్కువ అని బియ్యానికి 2000 మాలాట అంటే ఇంకేముందండి, 250 తక్కువ 2000 అండి. మాకు ఇచ్చేది 8000 అండి. మరి పేదోడు పోతే ఇంకెలాగ ఉంటుంది అనుకుంటున్నాం. ఇంకా పెరిగిపోతుంది, ఇంకేమవుద్దో మాకు తెలియదు కదా అండి. మరి రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి, ఇంక ఏం చేయగలరు. 80 రూపాయలు నూనె ప్యాకెట్ ఎంత 110 రూపాయలు అయింది. ఇంతకుముందుకు బియ్యం చూస్తున్నాము మనకి 1200, 1150 రూపాయలు ఉండే. ఇప్పుడు చూస్తున్నాము 1650 రూపాయలు, 1170 రూపాయలు అంటారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వచ్చే జీతం ఏమో నేను జుబ్లీస్ క్లబ్లో పనిచేస్తాను. నాకు 18,000 జీతము అన్ని కట్టుగా 15,000 దాకా వస్తుంది. పిల్లల కాలేజీలు ఏం కట్టుకోవాలి, ఈ ఫీజులు ఏం కట్టుకోవాలి. అసలుకి చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు ఇంత రేట్ అంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నిజంగా. అంటే నేనని కాదు, అందరూ ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి చాలా ఇంతకుముందు 1150 రూపాయలు వచ్చేది. దాదాపు ఒక 4-5 నెలల క్రితము, అంతే 4-5 నెలల క్రితమే. ఈ 4 నెలలు 3 నెలల క్రితమే ఒకటేసారి 600-700 పెంచేసాడు. చాలా భారం అవుతుంది మా వరకు అయితే. నిజంగా మేము అసలుకి ఎవరికి ఏం చెప్పుకోవాలని అర్థమవుతలేదు, ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2000 తీసుకొచ్చినాయి. ఇప్పుడు అసలుకి 1000 రూపాయల్లో మాకు బియ్యం వచ్చేది. ఇంతకుముందు 1000 రూపాయల్లో మాకు సేఫ్ అయ్యేది. ఈ 1000 రూపాయల్లో చాలా మేము అదే వాళ్ళం. బియ్యం ధరల విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హోల్సేల్ మార్కెట్లో బియ్యం ధరలకు, రీటైల్ ధరలకు అసలు పొంతన ఉండటం లేదు. గ్రేటర్ పరిధిలో 250 రైస్ మిల్లర్లు ఉన్నట్టు అంచనా. ప్రతి ఏటా ఒక్కో మిల్లర్ వద్ద 50 నుంచి 60 టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్టు సివిల్ సప్లై శాఖ లెక్కలు చెప్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 40 నుంచి 50 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నట్టు అధికారుల అంచనా. గతంతో పోలిస్తే నిత్యం 5 నుంచి 7 క్వింటాళ్ల బియ్యం వినియోగం పెరిగింది. ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాల్కు 4,200 నుంచి 4,800కు పలుకుతోంది. మార్కెట్ చేరిన తరువాత రీటైల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గ్రేడ్ 1 సన్నబియ్యం కిలోకు 50 నుంచి 55 రూపాయలకు దొరికేవి. ఇప్పుడు ఏకంగా కిలో బియ్యం ధర 60 దాటింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోంచి బియ్యాన్ని తొలగించినా సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్యుడి కంచంలో అన్నం మాయమవటం ఖాయంగా కనిపిస్తోంది. బియ్యం ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్యులు మొరపెట్టుకుంటున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తాజాగా బియ్యం రేట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో సన్న రకం బియ్యం 3,500 నుంచి 4,500 ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 6,000 నుంచి 7,000 వరకు సన్న రకం బియ్యం ధర పలుకుతుండడంతో ప్రజలు బియ్యం కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మార్కెట్లో బియ్యం దిగుబడి తక్కువ ఉందని, ఈ సన్న రకాల పంట ఈసారి తక్కువ దిగుబడి వచ్చిందని, అందుకే రేట్లు పెరిగినాయని, తప్పని పరిస్థితుల్లో ఎక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం చొరవ తీసుకొని సన్న బియ్యం ధర తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సైదులతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.